సో లేటెస్ట్ న్యూస్ ఏంటంటే అమెరికాలో 6,000 మంది విద్యార్థి వీసాలు రద్దు. ఎవరైతే అక్కడ అంటే వాళ్ళ దేశ చట్టాలను ఉల్లంఘించిన వాళ్ళు లేదా క్రైమ్స్ ఉన్న వాళ్ళు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు లేదా ఇల్లీగల్ గా ఈ మత్తు మందులు తీసుకొని డ్రైవింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరినీ ఆల్మోస్ట్ 4,000 మందిని వాళ్ళ వీసాలను బ్యాన్ చేయడం. అట్లనే 300 మంది ఎవరు ఈ అమెరికా చట్టంలోని INA 3B కింద ఉగ్రవాదానికి పాల్పడిన దాదాపు 300 మందిని కూడా ఈ జాబితాలో ఉన్నారు. అట్లా మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఎవరెవరిపైన అయితే కేసులు ఉన్నాయో, వివిధ రకాల కేసులు ఉన్నాయో, ఎవరైతే అరాచకాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ గుర్తించి కూడా వాళ్ళందరిపైన ఈ స్టూడెంట్ వీసా ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం జరిగింది. ఇదే మన ఇండియన్స్ గురించి అయితే కాదు, కొంచెం ఇండియన్స్ అక్కడ ఎవరైతే ఉన్నారో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు ఇక్కడ మన భారతదేశంలో అయితే లేరు. భారతదేశంకి ఇక్కడ ఎంత స్వేచ్ఛ అయితే ఉందో అక్కడ కూడా అంతే ఉంటది అనుకొని చాలా మంది వేయరు. కానీ అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లుంటుందో ఏందో ప్రతి ఒక్కరికి కూడా అర్థం అయి ఉంటుంది వాటికి. కానీ అయినా కూడా ఎందుకంటే ఇప్పుడు నేను నా ఫ్రెండ్ సర్కిల్లో నేను చూసినా నాకు ఐడియా ఉంది కాబట్టి నేను చెప్తున్నా. అయినా కూడా అక్కడ ఎవరు ఎన్ని కథలు వాడాలనో ఎన్ని గణం చేయాలనో ఆల్రెడీ కొంతమంది ఆ స్టేజ్ దాటి వెళ్ళిపోయినారు. కానీ వన్స్ మీరు ఒక్కసారి దొరికినప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఏందనేది ఒక్కసారి ఆలోచించుకోండి. మళ్ళీ మీరు ఇక్కడికి తిరిగి వచ్చినాక మీరు దాన్ని ఫేస్ కూడా చేయలేరు, అంత ఘోరంగా ఉంటుంది వాళ్ళు పెట్టే రూల్స్ కానివ్వండి, వాళ్ళు తీసుకునే యాక్షన్స్ కానివ్వండి. ఎందుకంటే పేరెంట్స్ ఇక్కడ చాలా మంది కూడా మా వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి నమ్మి పంపించడం జరుగుతుంది. కానీ మీరు అక్కడ ఏం చేస్తున్నారు ఏందనేది వీళ్ళకి ఇక్కడ తెలిస్తే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. అందుకే అంటున్నా ఆల్రెడీ మళ్ళా ట్రంప్ మామ గురించి అందరికి తెలిసిందే ఎంత స్ట్రిక్ట్ ఉంటాడో ఏంటిదో. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే కొత్త రకమైన విద్యా వ్యవస్థను ఆ రూల్స్ అన్ని కూడా తీసుకురావడానికి చూస్తున్నాడంట. చాలా మంది ఏంటంటే వీసాలు అయిపోయినా కూడా ఇల్లీగల్ గా ఆడనే ఉంటున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి.